హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వాక్కాయ పప్పు చేసి చూపిస్తాను. వాక్కాయ అంటే పొలాల గట్టు మీద వేస్తారన్నమాట, కంచెలాగా. జంతువులు వచ్చి పొలాలు అవి నాశనం చేయకుండా ఉండడానికని వేస్తారు. వాక్కాయ చిన్న పులుపు ఉంటుంది, చాలా బాగుంటుంది, లివర్కి చాలా మంచిది. ఈ పులుపు చింతపండు పులుపులాగా, నిమ్మకాయ పులుపులా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. మామిడికాయ పులుపులా కూడా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు వాక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ తీసుకున్నాను. వాక్కాయ ఏం చేయాలంటే బాగా కడిగి హాఫ్ కట్ చేస్తే మీకు మధ్యలో చిన్న 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 గింజల్లా ఉంటాయి, అవి తీసేయాలన్నమాట. అవి తీసి పప్పులో వేసుకోవాలి. పప్పు ముందుగా కడిగి ఒక పావు గంట నానిన తర్వాత వాక్కాయలు అందులో వేసేయాలన్నమాట, కట్ చేసింది. ఆ తర్వాత ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కారం మాత్రం వాడద్దు, పచ్చిమిరపకాయలే వాడండి, హెల్త్కి మంచిది. మెయిన్ అందుకే నేను కారం చాలా తక్కువ పప్పులో అసలు వెయ్యను. టమాటాలు ఒక 2 వేసుకుంటాం. టమాటా వేస్తే అది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. 4-5 విజిల్స్ అయితే ఉడికిపోయింది కదా. పప్పు తర్వాత ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికాక పోపు వేసేసుకోవడమే, అంతే. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. వర్షాకాలంలో వాక్కాయలు దొరుకుతాయి, లివర్కి చాలా మంచిది. మీరు తప్పకుండా చేసుకొని తినండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది, లివర్కి చాలా మంచిది పప్పు. ఈ పులుపు కూడా మనకి ఎసిడిటీ రాదు, ఇది చాలా మంచిది. పులుపు అంటే ఎక్కువ పులుపు ఉండదు, కొంచెమే ఉంటుంది, ఎక్కువ ఉండదు, బాగుంటుంది కరెక్ట్గా. పచ్చడి కూడా చేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, రకరకాలు. ఇదిగో ఉడికిపోయింది కదా, పోపు వేసేద్దాం. వాక్కాయ అంటే పచ్చడి, రోటి పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆవకాయలు ఎందుకులేండి, ఆవకాయలు చాలా తింటుంటాం కదా, ఇది వదిలేసి రోటి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. పప్పు ఉడుకుతుండగానే మనం ఈ పోపు అందులో వేసేయాలి. అంతే, మనకి రెడీ అయిపోయింది. మంచి కలర్ కూడా వచ్చింది. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేస్తాం కదా, వెల్లుల్లిపాయ వేస్తే ఆ స్మెల్, ఆ టేస్ట్ వేరు. వేడిగా అన్నం వడ్డించుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఏదైనా పక్కన మీకు నచ్చిన కూర పెట్టుకొని లాగించడం. మీరు తప్పకుండా తిని నాకు కామెంట్స్ పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. మీరు వండి ఫ్యామిలీ అందరూ తినండి, సరేనా? తింటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.